హైదరాబాద్ ఇప్పుడు శరవేగంగా అభివృద్ధి చెందుతుంది. దేశంలో ఏ నగరానికి లేని విధంగా భాగ్యనగర విస్తరణ జరుగుతుంది. సిటీలో ఎటు చూసినా అభివృద్ధి పరవళ్లు తొక్కుతుంది. హైదరాబాద్ ఇప్పుడు విశ్వనగరంగా భాసిల్లుతుంది. దేశంలోనే మరే నగరానికి లేని అడ్వాంటేజ్లు మన భాగ్యనగరానికి ఉన్నాయి. ఇక రియల్ ఎస్టేట్ మార్కెట్ కొంగు బంగారంగా రాజధాని నగరం విరాజిల్లుతుంది. దేశంలో రియల్ ఎస్టేట్ మార్కెట్కు హైదరాబాద్ ఒక ఐకాన్గా నిలుస్తుంది. ఒక్క మాటలో చెప్పాలంటే హైదరాబాద్ ఇప్పుడు ఒక అభివృద్ధి నమూనా. అటువైపా ఇటువైపు అన్న ముచ్చటే లేదు. హైదరాబాద్ ఇప్పుడు అన్ని వైపులా శరవేగంగా అభివృద్ధి చెందుతుంది. రాజ్ న్యూస్ నిర్వహిస్తున్న రియల్ ఎస్టేట్ సమ్మిట్ 2025కి సంబంధించి మరిన్ని వివరాలు మా కొలీగ్ శాలిని హెచ్ఎస్ఎస్ నుంచి లైవ్లో అందిస్తారు. శాలిని, ఎక్కడ ఎయిర్పోర్ట్లు ఎలా జరుగుతున్నాయి, ఏంటి సిచ్యువేషన్? నోవాటెలో ఉన్న మన ప్రజా గొంతుక రాజ్ న్యూస్ అనేది ఎప్పుడు ప్రజలకి అందుబాటులోకి ఉండే కార్యక్రమాలని ముందుంచుతుంది. అందులో భాగంగానే మన రాజ్ న్యూస్ చైర్మన్ లక్ష్మీ మేడం కూడా ప్రజలకు దేనిపైన అయితే అవగాహన కలిగిస్తామో, ఇంకా ఎలా అయితే డెవలప్ అవుతారో దాని గురించి ఎక్కువగా ఆలోచిస్తుంటారు. అందులో భాగంగానే మన నారెడ్కో తెలంగాణ అలాగే హెచ్ఆర్ఏ టీంతో కలిసి రాజ్ న్యూస్ సంయుక్తంగా హైదరాబాద్ రియల్ ఎస్టేట్ 2025 సమ్మిట్ నిర్వహిస్తుంది. ప్రజెంట్ మనం ఇక్కడ ఉన్నాం. ఆ ఏర్పాట్లు అనేవి జరుగుతున్నాయి. మరి కాసేపట్లోనే ఈ కార్యక్రమం అనేది స్టార్ట్ కాబోతుంది. మనం చూస్తున్నాం హైదరాబాద్ అనేది ఎంతో డెవలప్ అవుతుంది. సో ఇంకా అందులో హైదరాబాద్ అనేది రియల్ ఎస్టేట్ ఇంకా ఎంతో డెవలప్ అవుతుంది. ప్రపంచంలోనే దేశానికి తలమానికంగా మారుతుంది హైదరాబాద్ అనేది. సో చాలా మంది కూడా ఎవరైతే రియల్ ఎస్టేట్ రంగంలోకి రావాలి అని అనుకుంటున్నారు, అంటే చాలా మంది ఇప్పుడు జాబ్ మానేసి రియల్ ఎస్టేట్ చేయాలి అనుకుని చాలా మంది అనిపిస్తుంది. బట్ ఎలా రియల్ ఎస్టేట్ లోకి అడిగి పెట్టాలి అనేది వాళ్ళకి ఒక ఐడియా ఉండదు. అలాంటి వాళ్ళకు మాత్రం మన రాజ్ న్యూస్ వేదిక అవ్వబోతుంది అన్నట్టు చాలా మంది ఇన్వెస్టర్లు అలాగే పెట్టుబడి పెట్టే వాళ్ళు చాలా మంది రాబోతున్నారు మరి కాసేపట్లోనే. సో ప్రోగ్రామ్ కి అయితే అన్ని ఏర్పాట్లు జరుగుతున్నాయి. మనం చూడొచ్చు ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకుంది రాజ్ న్యూస్. సో మనం గత మార్చిలోనే ఈ సమ్మిట్ అనేది నిర్వహించాం రియల్ ఎస్టేట్ కి సంబంధించి. సంవత్సరంలో ఇది రెండోసారి. ఎంతో మంది అప్పుడు వచ్చిన వాళ్ళు కూడా ఇక్కడికి వచ్చిన వాళ్ళు ఏమని చెప్పారంటే, రియల్ ఎస్టేట్ రంగానికి సంబంధించి మాకు చాలా డౌట్స్ ఉన్నాయి, వాటన్నింటినీ కూడా ఈ వేదిక అనేది ఒక క్లారిఫై చేసింది. సో మన భూములు మనం చూస్తూ ఉంటాం, ఒక సామాన్య మధ్యతరగతి ప్రజలకు ఇల్లు కొనాలనేది ఒక కళ ఉంటుంది. కానీ ఎక్కడ కొనాలి, ఎక్కడ ఇన్వెస్ట్ చేయాలి అనేది చాలా మందికి తెలియదు. ఇప్పుడు మాత్రం హైదరాబాద్ లో భూములు అనేది అమాంతం పెరిగిపోయాయి. అందుకే చాలా మంది డౌట్ చేస్తున్నారు ఇల్లు కొనాలంటే ఎలా కొనాలి అని. సో వాటన్నింటికి కూడా ఒక సమాధానం మన ఈ సమ్మిట్ అనేది, హైదరాబాద్ రియల్ ఎస్టేట్ సమ్మిట్ 2025 కార్యక్రమానికి అయితే మరి కాసేపట్లో అందరు కూడా రాబోతున్నాయి. మనం ఏర్పాట్లు అనేది దాదాపుగా మొత్తం కంప్లీట్ అయ్యాయి మనం చూస్తున్నాం. సో ఎంతో మంది రియల్ ఎస్టేట్ రంగంలో నిపుణులైన వారు, ఎన్నో ఇయర్స్ గా ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళు కూడా ఇక్కడికి వచ్చిన వాళ్ళందరికీ కూడా డౌట్లను క్లారిఫై చేస్తారు. సో చాలా మంది అయితే ఇక్కడికి వచ్చి మీకు రియల్ ఎస్టేట్ రంగానికి సంబంధించి ఏవైతే డౌట్స్ ఉన్నాయో వాటన్నిటిని కూడా క్లారిఫై చేసుకోవచ్చు. ఎందుకంటే మనం గత నెలలోనే చూసాం, రీసెంట్ గా కోకాపేట్లో 1 ఎకరము 130 కోట్లు పలుకుతుంది. అంటే మనం అర్థం చేసుకోవచ్చు భూములకైతే ఎంత రేట్ పెరిగిందో అనేది. సో సామాన్య మధ్యతరగతి ప్రజలకైతే ఇల్లు కట్టుకోవాలనేది ఒక ఆశ. సో ఆ ఆశను నెరవేర్చాలంటే మనం ఈ రాజ్ న్యూస్ నిర్వహిస్తున్న ఈ సమ్మిట్ కార్యక్రమానికి వచ్చేసి ఎక్కడ పెడితే మీకు అందుబాటులోకి ఇల్లు వస్తుందో అవన్నీ కూడా ఒక క్లారిఫై అయితే వస్తుంది. సో ఎవరైతే రియల్ ఎస్టేట్ రంగానికి సంబంధించి డౌట్స్ ఉన్నాయో వారందరూ కూడా ఈ సమ్మిట్ కి హాజరై మీ యొక్క క్వశ్చన్స్ ని క్లారిఫై చేసుకోవచ్చు. సో రియల్ ఎస్టేట్ రంగానికి సంబంధించి ఎక్కడ పెట్టుబడి పెడితే ఇంకా మనం ఫ్యూచర్ లో డెవలప్మెంట్ అవుతుంది, అవన్నీ కూడా ఒక మంచి సమాధానం అనేది ఈ వేదిక అనేది ఎప్పుడు కూడా మన ప్రజా గొంతుక రాజ్ న్యూస్ అనేది కూడా ఒక మంచి సంకల్పాన్ని ముందుకు తీసుకెళ్తుంది. ఏవైనా కార్యక్రమాలు ప్రజలకు సంబంధించి ప్రజలు ఏ విధంగా చేస్తే డెవలప్ అవుతారు అనేది కూడా మెయిన్ గా ఆ వేళను ఆలోచిస్తాం. అలానే ఇప్పుడు హైదరాబాద్ అని రియల్ ఎస్టేట్ రంగంలో సో దేశానికి తలమానికంగా మారుతుంది కాబట్టి
అదే మెయిన్ గా దృష్టిలో ఉంచుకొని కూడా ఇటు నారెడ్కో తెలంగాణ అలాగే హెచ్ఆర్ఏ సభ్యులతో కలిసి సంయుక్తంగా రాజ్ న్యూస్ హైదరాబాద్ రియల్ ఎస్టేట్ సమ్మిట్ 2025ను నిర్వహిస్తుంది. సో ఇందులో భాగంగా అయితే చాలా మంది పెట్టుబడిదారులు అలాగే ఔత్సాహికులు అందరూ కూడా వచ్చి రియల్ ఎస్టేట్ రంగానికి సంబంధించి ఎంతో మంది నిపుణులు రాబోతున్నారు ఇక్కడికి. సో వారందరి దగ్గర నుంచి అంటే నారెడ్కో తెలంగాణ సభ్యులు కానీ అలాగే హెచ్ఆర్ఏ సభ్యులు కూడా చాలా మంది రాబోతున్నారు. వారు మీకైతే ఏవైతే డౌట్స్ ఉన్నాయో పెట్టుబడి పరంగా కానీ వాటన్నింటినీ కూడా క్లారిఫై చేయబోతున్నారు. సో ఏర్పాట్లు అయితే చాలా వేగంగా జరిగిపోతున్నాయి. ఆల్రెడీ ఏర్పాట్లు కూడా అయిపోయాయి. కార్యక్రమం మరి కాసేపట్లోనే ప్రారంభం కాబోతుంది. సో హైదరాబాద్ రంగంలో అయితే భూములు చాలా పెరిగాయి. బట్ పెరిగాయని ఇల్లు కొనడం మాత్రం మనం మానద్దు. బట్ ఎక్కడ మనకి అవైలబుల్ గా అంటే మనం అనుకున్న రేంజ్ లో ఇల్లు దొరుకుతుంది అలాంటివన్నీ కూడా ఒక మంచి క్లారిఫై చేయడానికి అయితే ఇక్కడ రియల్ ఎస్టేట్ రంగంలో ఎంతో ఎప్పటి నుంచో పనిచేస్తున్న వాళ్ళందరూ నిపుణులు కూడా రాబోతున్నారు. సో చాలా మంది ఇక్కడికి వచ్చి ఎందుకంటే మనం మార్చ్ లో సబ్మిట్ చేస్తే చాలా మంది వచ్చి ఎంతో సక్సెస్ఫుల్ గా ఈవెంట్ అయితే కంప్లీట్ చేస్తారు. సో ఈ ఇయర్ కూడా అదే ఉత్సాహంతో ఇక్కడికి వచ్చి మనం చేస్తున్న ఈ ఈవెంట్ అయితే ఈ సమ్మిట్ ని చాలా సక్సెస్ఫుల్ గా చేస్తున్నామైతే మనం అనుకోవచ్చు. ఇప్పటికే చాలా మంది కూడా రాబోతున్నారు. మనం చూడొచ్చు ఎన్నో ఇక్కడ అన్ని కూడా ఏర్పాట్లు చేస్తున్నాం, ప్యానెల్స్ కూడా అవన్నీ కూడా. సో ఇటు మెయిన్ గా ప్రభుత్వం అలాగే ఇటు రియల్ ఎస్టేట్ సంస్థలు కలిస్తే ఇంకా హైదరాబాద్ నగరాన్ని మనం ఎంతో డెవలప్మెంట్ చేయొచ్చు. ఎందుకంటే ప్రాజెక్టులు ఎన్నో వస్తున్నాయి. మనం చూడొచ్చు ప్రీమియం ఫ్లాట్స్ కానీ అలాగే మిడిల్ క్లాస్ ఫ్యామిలీలకు కూడా అలాంటి ప్రాజెక్టులు కూడా రాబోతున్నాయి. సో మరి ఎలాంటి ప్రాజెక్టులు వస్తున్నాయి, ఎలా అభివృద్ధి చెందాలి, వీటన్నిటి కూడా మంచిగా బాగుంటుంది. అలాగే ఇక్కడ హైదరాబాద్ రియల్ ఎస్టేట్ బ్లూ ప్రింట్ సమ్మిట్ మాత్రమే కాదు, ఇది ఒక మహాయజ్ఞం అనుకోవచ్చు. అంటే ఓన్లీ మనం ఇది సమ్మిట్ లాగానే చూడొద్దు, భవిష్యత్ తరాల కోసం ఇంకా ఎలా చేస్తే బాగుంటుంది. ఎందుకంటే మనం ఎంతో కష్టపడి ఒక ఇల్లు కొనుక్కోవాలనేది చాలా మంది ఆశ ఉంటుంది. కానీ ఒక భూమి కొనాలన్నా కానీ ఎక్కడ కొనాలి, అసలు అది సేఫా కాదా అని కూడా ఆలోచించి కూడా చాలా మంది వెనుకకు వెళ్ళిపోతుంటారు. సో అలాంటి డౌట్స్ ఏవి లేకుండా మీకు అలాంటి డౌట్స్ ఉన్నా కానీ మేము ఇది నిర్వహిస్తున్న రియల్ ఎస్టేట్ హైదరాబాద్ రియల్ ఎస్టేట్ సమ్మిట్ 2025కి వచ్చి మీ డౌట్స్ అన్ని క్లారిఫై చేసుకోవచ్చు. సో ఇక్కడ ఇదైతే పరిస్థితి. ఇంకా మిగిలిన అప్డేట్స్ అయితే మా రిపోర్టర్ సైదులు అందిస్తారు. సైదులు, ఓవర్ టు యూ. ఎస్, థ్యాంక్ యూ శాలిని. ఎప్పుడెప్పుడు అని చెప్పేసి ఎదురు చూస్తున్నటువంటి హైదరాబాద్ రియల్ ఎస్టేట్ సమ్మిట్ అనిల్ మరి కాసేపట్లో ప్రారంభం కాబోతుంది. సో ఇక్కడ ఏర్పాట్లన్నీ కూడా దాదాపుగా పూర్తయ్యాయి. సో మనకి చీఫ్ గెస్ట్లు కూడా మరి కాసేపట్లో రాబోతున్నారు. మంత్రులు ఆల్రెడీ ఇప్పటికే ఈ యొక్క ఇన్విటేషన్లు అందుకున్నారు. వారందరూ కూడా మరి కాసేపట్లో వస్తారు. సో ఇక్కడ మనకు దీనికి సంబంధించి ఇప్పుడిప్పుడే ఒక ఏర్పాట్లన్నీ కూడా దాదాపుగా పూర్తయ్యాయి కాబట్టి సో ఈ యొక్క సమ్మిట్కి సంబంధించి ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు రెండు తెలుగు రాష్ట్రాల ప్రజలు కూడా. రాజు న్యూస్ నుంచి టెలికాస్ట్ ఎప్పటికప్పటికి మనం అందిస్తుంటాం కాబట్టి సో అందరు కూడా ఈ రియల్ ఎస్టేట్, ఎందుకంటే హైదరాబాద్ ఇప్పుడు అభివృద్ధి చెందుతున్న నగరంలో ప్రపంచంలోనే అదేవిధంగా దేశంలోనే కూడా నెంబర్ 1గా ఉండబోతుంది. రియల్ ఎస్టేట్ రంగంలో ముఖ్యంగా చూస్తే మాత్రం ఇవాళ ఎంతో అభివృద్ధి చెందింది. ఇవాళ మనకి చాలామంది హైదరాబాద్లో పెట్టుబడులు పెట్టేందుకు కూడా చాలామంది ఆసక్తి చూపిస్తున్నటువంటి పరిస్థితి కూడా కనిపిస్తుంది. ఎందుకంటే హైదరాబాద్ అనగానే చాలామంది వనరులు ముఖ్యంగా ఇక్కడ చాలా బాగుంటాయని చెప్పేసి కూడా అందరూ భావిస్తారు. ఇక్కడ వాతావరణం కూడా చాలా బాగుంటుందని చెప్పేసి కూడా అందరూ భావిస్తారు. సో ముఖ్యంగా పెట్టుబడులు పెట్టేందుకు చాలామంది ముందుకు వస్తుంటారు. సో అనేక దిగ్గజ కంపెనీలన్నీ కూడా ఇక్కడ పెట్టుబడులు పెట్టేందుకు ఆసక్తి చూపిస్తుంటాయి, అందరికీ తెలిసిన విషయమే. దాంతోపాటుగా రియల్ ఎస్టేట్ రంగం కూడా మనకి సో ఎంతో కీలకం హైదరాబాద్లో. సో ఇవాళ అభివృద్ధి చెందుతున్న నగరంలో హైదరాబాద్ ఒకటి కాబట్టి సో దానికి సంబంధించి రియల్ ఎస్టేట్ రంగం కూడా ఎంతో అభివృద్ధి చెందుతుంది. ముఖ్యంగా కోకాపేట ఏరియా, అదేవిధంగా గచ్చిబౌలి నుంచి మొదలు పెడితే నానక్రామగూడ, కోకాపేట ఏరియా, నియోపోలిస్ లాంటి ప్లేస్లలో చూస్తే మాత్రం ఇవాళ రియల్ ఎస్టేట్ ఎంతో అభివృద్ధి చెందింది. అక్కడ ఈ మధ్య కాలంలో చూసాం మనం ఏలంపాటలో హెచ్ఎండిఏ ఏలంపాట వేసింది. ఎకరం దాదాపుగా 137 కోట్లు, అదేవిధంగా 140 కోట్లు, 150 కోట్లు. సో ఈ విధంగా వేలంపాటలో కొందరు తగ్గించుకున్న పరిస్థితి తెలుసు. కాబట్టి ఇంకా రియల్ ఎస్టేట్ రంగం ఏ విధంగా ఉండబోతుంది, ఫ్యూచర్లో హైదరాబాద్లో రియల్ ఎస్టేట్ రంగం ఏ విధంగా ఉండబోతుంది, దానికి సంబంధించినటువంటి డౌట్స్ ఉన్నా కూడా అన్ని కూడా ఇక్కడ క్లారిఫై చేసుకోవచ్చు. సో ఔత్సాహికులు కానీ పెట్టుబడిదారులు కానీ అందరూ కూడా మరి కాసేపట్లో ఇక్కడికి రాబోతున్నారు. చీఫ్ గెస్ట్ కూడా రాబోతున్నారు. సో ఇక రాజు న్యూస్ చైర్మన్ కూడా మరి కాసేపట్లో లక్ష్మీరావు కూడా ఇక్కడికి రాబోతున్నారు. సో ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకున్నటువంటి రాజ్ న్యూస్ ఈ యొక్క హైదరాబాద్ రియల్ ఎస్టేట్ సమ్మిట్ 2025 కార్యక్రమంకి సంబంధించి ఆల్రెడీ ఇక్కడ ఉన్నటువంటి ఏర్పాట్లన్నీ కూడా పూర్తయ్యాయి కాబట్టి సో మరి కాసేపట్లో ఈ యొక్క కార్యక్రమం ప్రారంభమవుతుంది. సో ఇక్కడికి వచ్చినటువంటి వారందరికీ కూడా రియల్ ఎస్టేట్ రంగం ఏ విధంగా ఉండబోతుంది, సో సామాన్యులకు కూడా ఏ విధంగా ఉండబోతుంది. సో ఇవాళ ఎందుకంటే ప్రతి ఒక్కరు కూడా ఒక ఇల్లు కట్టుకోవాలనే ఆశ ఎంతో ఉంటుంది కాబట్టి సో అది ఇప్పుడు మనకి ఇక్కడ దానికి సంబంధించి అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి డౌట్స్ అవన్నీ కూడా క్లారిఫై చేసే అవకాశం కూడా ఉంటుంది కాబట్టి సో మరి కాసేపట్లోనే ఈ యొక్క కార్యక్రమం ప్రారంభమవుతుంది. అనిల్,
సైదులు చూసుకోవచ్చు. ఇప్పుడు హైదరాబాద్ నగరం రియల్ ఎస్టేట్ రంగంలో అవకాశాల గణని కూడా మనం చెప్పుకోవచ్చు. చూసుకుంటే 2014లో ప్రత్యేక రాష్ట్రం ఏర్పడిన దగ్గర నుంచి హైదరాబాద్ ఇక దేశంలోనే మేటి నగరంగా రూపుదిద్దుకుంది. మరి భవిష్యత్తులో ఇంకా ఏ విధంగా ముందుకెళ్తుంది అభివృద్ధి పథంలో కావచ్చు, దట్టు అండ్ రియల్ ఎస్టేట్ రంగంలో కావచ్చు, దానికి సంబంధించి ఇటు ప్రభుత్వ పెద్దలు కావచ్చు, ఇటు రియల్ ఎస్టేట్ రంగానికి సంబంధించిన ఆ, నిష్ణాతులు కావచ్చు, ఏ విధంగా ముందుకు తీసుకెళ్ళడానికి ప్రయత్నాలు చేస్తున్నారు? ఇప్పుడు ఈ సమ్మిట్ ద్వారా తర్వాత భవిష్యత్తులో ఎలా ముందుకెళ్తుంది ఈ రియల్ ఎస్టేట్ రంగం హైదరాబాద్లో? इधर केबल को नहीं इधर केबल को ఇక హైదరాబాద్ నగరం రియల్ ఎస్టేట్ రంగంలో అవకాశాల గని 2014లో ప్రత్యేక రాష్ట్రం ఏర్పడిన నాటి నుంచి హైదరాబాద్ ఇక దేశంలోనే మేటి నగరంగా రూపుదిద్దుకుంది. ఆ ఒరవడిని నేటికి ముందుకు తీసుకువెళ్తుంది. హైదరాబాద్లో ఉన్న అవకాశాల గురించి చాలా మందికి చాలా విషయాలు కూడా తెలియవు. కొందరికి తెలిసిన కొన్ని విషయాలు మాత్రమే క్లారిటీ ఉంటుంది. ఇక మరికొన్ని విషయాల్లో అస్పష్టత అలాగే ఉంది. హైదరాబాద్ రియల్ ఎస్టేట్ రంగంలో వస్తున్న మార్పులను అందరికీ అందించేందుకు హైదరాబాద్ బ్రాండ్ మరింత పరిడవిల్లేలా చేసేందుకు రాజ్ న్యూస్ సంకల్పించింది. ఇక హైదరాబాద్ రియల్ ఎస్టేట్ సమ్మిట్ 2025 ద్వారా ఔత్సాహికులకు వెల్కమ్ పలుకుతుంది. ఇక అభివృద్ధి అవకాశాలు అందిపుచ్చుకునే మార్గాల అన్వేషణ ప్రారంభించింది.